హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో పురంజనుని పురంపై చండవేగుని దండెత్తుట అనేటువంటిది అధ్యాయము 27వ అధ్యాయం 4వ స్కందంలో అది మనం ఒక 15 శ్లోకాల వరకు పోయిన వారం చూసాము. ఇప్పుడు మిగిలిన పార్ట్ ఈ అధ్యాయంలో ఈరోజు మనము చూద్దాం. సో ముందుగా ప్రార్థనలు చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमीश्वरम्। హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనము కాలకన్య కథని మనం చర్చించబోతున్నాం. ఇది పురంజనోపాఖ్యానం, పురంజనుడి గురించి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే మనం చదువుకుంటున్నామో అందులో ఒక భాగం. యాక్చువల్గా పురంజనుడి యొక్క కథ అనేటువంటిదే కల్పితమైనటువంటి కథ. అది కల్పితమైనటువంటి కథ అయినప్పటికీ మనందరి జీవితాలకి వర్తించేటువంటిది. మనందరము కూడా మనల్ని మనము పురంజనుడిలా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రాచీన బర్హి అనేక రకాలైనటువంటి యజ్ఞాలని చేస్తూ తన జీవితం మొత్తం కూడా కర్మకాండలో ఉపయోగిస్తున్నాడు. చేస్తే అవన్నీ పుణ్యకార్యాలే అయినప్పటికీ వాటి యొక్క లక్ష్యం తన భౌతిక సుఖం, తన రాజ్యం యొక్క సుఖం, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భౌతికంగా సుఖంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తను చేస్తున్నటువంటి యజ్ఞాలు. ఈ విధంగా తన జీవితం మొత్తాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నటువంటి ప్రాచీన బర్హి దగ్గరికి నారదముని రావడం అనేటువంటిది జరిగింది.
వచ్చినటువంటి నారద ముని ఒక పురంజనుడి కథని ఒక అలంకారికంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. పురంజనుడు అంటే ఎవరో కాదు, బద్ధజీవుడు. ఈ భౌతిక విశ్వంలో పరిభ్రమిస్తున్నటువంటి బద్ధజీవుడు. ముక్తి లేకుండగా పరిభ్రమిస్తున్నటువంటి బద్ధజీవుడు. ఎందుకు వస్తున్నాడు ఈ భౌతిక విశ్వంలోకి అని అంటే సుఖాలని అనుభవించడం కోసం, ఇంద్రియ భోగం చేయడం కోసం, తనకి సరి అయినటువంటి ప్రదేశము, సరి అయినటువంటి శరీరము కావాలి. అలాంటి ఒక సుఖాలని అనుభవించడం కోసం, తను కోరుకున్న విధంగా అనుభవించడం కోసం. దానికోసం ఆ జీవుడు అంటే పురంజనుడు తనకి నచ్చిన, తనకు ఉపయోగపడే, తను అనుకున్న విధంగా ఇంద్రియ భోగం చేయగలిగేటువంటి ఒక శరీరాన్ని ఎంచుకుని రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ శరీరాన్ని ఇక్కడ నవద్వారపురం అని అంటున్నారు. నవరంధ్రాలు కలిగినటువంటి ఒక గ్రామం. ఈ శరీరంలో వచ్చినటువంటి ఈ పురంజనుడు సహజంగా మనం అందరం చూస్తే మనం ఏ విధంగా ఈ భౌతిక విషయంలోకి వస్తామో, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో అవన్నీ కూడా పురంజనుడు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ప్రాచీన బర్హి ఎలా చేస్తున్నాడో అలానే చేస్తున్నాడు. తన ఎంజాయ్మెంట్ కోసం నవద్వారాలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క ద్వారం ద్వారా బయటికి వెళ్ళి ఒక్కొక్క రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్నాడు పురంజనుడు. మనం కూడా కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, నోటితోటి, చర్మంతోటి, నవద్వారాలతోటి మనం కూడా అనేక రకాలైనటువంటి ఇంద్రియ భోగాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పురంజనుడు కూడా చేస్తున్నాడు. ఈ పురంజనుడికి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు పురంజని. ఆ పురంజని ఎవరు అంటే ఆత్మకి భార్య ఎవరండి అని అంటే బుద్ధి. ఆత్మ, బుద్ధి అనేటువంటి రెండు విషయాల్లో చూసుకుంటే ఉత్తమమైనది ఆత్మ. ఆత్మ కంటే కూడా దిగువ స్థానంలో ఉన్నటువంటిది బుద్ధి. కాబట్టి ఆత్మని భర్తగా, బుద్ధిని భార్యగా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అదే బుద్ధి, మనసు ఈ రెండింటి మధ్య మనం సంబంధాన్ని చూడాలి అని అంటే బుద్ధి భర్త, మనసు భార్యగా చూస్తాం మనం. జనరల్గా మనం చూసినట్లయితే బుద్ధి అనేటువంటిది మనస్సుని కంట్రోల్ చేయాలి. కాబట్టి బుద్ధి స్థానం భర్త, మనసు స్థానం భార్య. అదే ఆత్మ, బుద్ధి విషయంలోకి వస్తే ఆత్మ మనసు బుద్ధిని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆత్మ భర్త, బుద్ధి భార్య స్థానంలో ఉంటుంది. కాబట్టి పురంజనుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పురంజనితో కలిసి చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం గురించి పూర్తిగా డీటెయిల్గా మనం చూసాం. ఈ పురంజనుడి యొక్క లక్ష్యము కేవలం స్త్రీ సాంగత్యం, సుఖంగా ఉండడం. ఈ విధంగా పురంజనుడు అనేక సంవత్సరాల పాటు తాను ఇంద్రియ భోగం చేస్తూనే ఉన్నాడు. అలా ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నటువంటి ఈ పురంజనుడికి అంటే అనేక రకాల మామూలుగా ఒక రాజు, పురంజనుడు ఒక రాజు, పాంచాల దేశానికి రాజు. ఒకసారి ఈయన అడవికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది వేట కోసం. ఈ అడవికి వేటకి వెళ్ళడము అనేటువంటిది తన భార్య అయినటువంటి పురంజనికి ఇష్టం లేదు. అంటే బుద్ధి ఒక్కొక్కసారి మంచిగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి చెడ్డగా పనిచేస్తుంది. బుద్ధి ఆత్మకి కొన్ని సందర్భాల్లో మంచి నిర్ణయాలనే ఇస్తుంది, మంచిగా ఉండాలనే చెప్తుంది, కొన్ని సమయాల్లో చెడ్డగా ఉండాలని కూడా తెలియజేస్తుంది. మన బుద్ధి ఒకవేళ సరి అయినటువంటి చైతన్యంలో కనుక ఉన్నట్లయితే మనకి మనం చేసేటువంటి ఆత్మ ఉద్ధారణ కోసం మనం పనులు చేస్తాం. లేదు అని అంటే కనుక ఇలాంటి భౌతికమైనటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాం. అలానే భార్య స్థానంలో ఉన్నటువంటి బుద్ధి ఇంద్రియ భోగానికి ప్రాముఖ్యతను ఇచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేటువంటిది తెలియచేస్తుంది. అలానే పురంజనుడి వేటకు వెళ్ళడాన్ని మనం ఎలా చూడొచ్చు అనంటే ఇంకా 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 ఇంద్రియ భోగం కావాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇంకా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఇంకా బయటికి వెళ్ళి మరీ శ్రమపడి రావడం. లేదంటే మనం రోజువారీ కార్యక్రమాలు చేయడం కోసం పూర్తిగా భౌతికంగా నియుక్తమై ఉండడం. లేదు అనంటే ఒక స్త్రీతో సాంగత్యం సరిపోయినటువంటి వ్యక్తి ఇంకా స్త్రీలను కావాలి అనేటువంటి వేట. ఈ వేట ఏ భార్యకి ఇష్టం ఉంటుంది? అందుకనే ఆ భార్యకి ఇష్టం లేక తను మందలించడం జరిగింది. కానీ పురంజనుడు వెళ్ళొచ్చాడు.
సో ఆ విధంగా పురంజని మాట విననటువంటి పురంజనుడు తిరిగి వచ్చిన తర్వాత పురంజని కొంచెం అలక చూపించడం అనేటువంటిది జరిగింది. సహజంగానే ఒక భర్త భార్య మాట గనక వినకపోతే ఆ భార్య భర్త మీద కొంతకాలం పాటు అలకని చూపిస్తుంది. సహజంగా భార్య భర్త ఇంటికి వచ్చే సమయానికి చక్కగా చీర కట్టుకొని మంచి బట్టలు వేసుకొని అలంకరణ చేసుకొని భార్య చూడడానికి అందంగా భర్తని ఆకర్షించే విధంగా ఉండాలి. కానీ ఆ రోజు పురంజని అలా లేదు. సరైన బట్టలు వేసుకోలేదు, జడ వేసుకోలేదు, చింపిరి జుట్టుతోటి ఏడుస్తూ మొహం మీద మేకప్ లేదు, భర్తకి ఆకర్షణీయంగా లేదు. ఒక నేల మీద పడుకొని పురంజనుడిని ద్వేషిస్తున్న విధంగా పురంజనుడి పట్ల ఆలకను చూపిస్తున్న విధంగా ప్రవర్తించడం అనేటువంటిది జరిగింది. మరి పురంజనుడు తక్కువవాడా? స్త్రీలోలుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీని లొంగ తీసుకోగలడు. ఏవో 4 మాటలు మంచి మాటలు చెప్పి తన భార్యని లొంగ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇంద్రియ భోగంలో మళ్ళీ పూర్తిగా నెలకొని పోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఒక జీవుడు పుట్టినప్పటి నుంచి ఇంద్రియ భోగాన్ని చేస్తూనే 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 ఉన్నటువంటి సమయంలో కాలం గడిచిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. జరిగిపోయినటువంటి కాలము ఎంతగా మనం కోల్పోయాము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. శాశ్వతమైనది ఈ జీవితం, ఈ ఇంద్రియ భోగం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి భావంలో తను అలానే ఉంటాడు. ఈ పాంచాల దేశంలో వందల మంది, వేల మంది పిల్లలను కన్నాడు ఈ పురంజనుడు. పుత్రులని, పౌత్రులని అనేక మందిని కన్నాడు. తన పాంచాల దేశం మొత్తం తన యొక్క వంశంతో, తన యొక్క కుటుంబ సభ్యులతోటి నిండిపోయి ఉంది. ఈ పుత్రులు, ఈ పౌత్రులు ఎవరు అనంటే కర్మలు, కర్మఫలాలు. మనం అందరం కూడా ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించిన తరువాత మనం చేస్తున్నటువంటి కర్మలు, కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన పుత్రులు, పౌత్రులు. పుత్రుల, పౌత్రుల రూపంలో మనల్ని కర్మఫలాలు పీడిస్తూ ఉంటాయి. ఈ విధంగా పాంచాల దేశం మొత్తం కూడా నిండిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా పురంజనుడి యొక్క మనం కూడా అనేక వేల కర్మలు చేస్తున్నాం, లక్షల కర్మలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కర్మఫలాల రూపంలో మనం వెంట పడతాయి. ఇవన్నీ మనకు తెలియదు. పురంజనుడి చరిత్ర విన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఇంతమంది పిల్లలు ఉన్నారు మనకి తెలియదు. ఓకే, ఇన్ని కర్మఫలాలను మనం అనుభవించుకోవాలి. ఒక్కొక్క పుత్రుడు ఉంటే ఎంతమంది మనవాళ్ళు ఉంటారు, పౌత్రులు ఉంటారు? ఒకటి కంటే ఎక్కువే ఉంటారు కదా. సో ఒక పుత్రుడికి 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు, మళ్ళీ 4 పిల్లలు ఉండొచ్చు. ఆ పుత్రుడు మళ్ళీ వేల కర్మలు చేస్తే వేల మంది మనవాళ్ళు మనకున్నట్లు. సో ఆ విధంగా కర్మల కంటే కర్మఫలాలు ఎక్కువైపోయాయి. ఈ విధంగా మన జీవితం మొత్తం కర్మలు, కర్మఫలాలతో నిండిపోయి ఉంది. పురంజనుడు చాలా హ్యాపీగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా తన వాళ్ళని, తన బిడ్డలని, తన మానవుళ్ళని, తన భార్యలని, తనను తాను సురక్షితంగా చూసుకుంటూ చాలా సంతోషంగా రాజ్య ప్రజల నుంచి శిస్తు వసూలు చేస్తూ ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నారు. ఇలా అనుకోకుండా చండవేగుడు అనేటువంటి ఒక గంధర్వరాజు దండ ఎత్తి రావడం అనేటువంటి జరిగింది పురంజనపురంలో. ఏంటిది పురంజనపురం? పాంచాల దేశం. ఓకే, ఎవరి చండవేగుడు? చండవేగుడు అంటే ఒక కాలము. కాలం, మనం ఏమనుకున్న కాలం అనేటువంటిది ఆగుతుందా? కాలం ఆగదు. ఈ కాలం ఎప్పటి నుంచి దండెత్తుతుంది? పుట్టినప్పటి నుంచి దండెత్తుతే ఉంది మనల్ని. కానీ పాపం పురంజనుడికి అర్థం కాలేదు. యవ్వనంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు
తను కాలంతో యుద్ధం చేస్తున్నాను అనేటువంటి విషయం తనకు అర్థం కూడా కాలేదు. కాకపోతే కొంచెం 50 ఏళ్ళు దాటినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం అందరం కాలంతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని మనం అందరం కూడా ఫీల్ అవ్వగలుగుతాం. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, జ్వరాలు, జలుబులు, చిన్ని చిన్ని వాటికి ఇన్ఫెక్షన్స్, జబ్బులు పడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం కాలంతో యుద్ధం చేస్తున్నాము అనేటువంటి విషయం. 50 సంవత్సరాల వరకు మనందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది. అందుకనే కాలం గడిచిపోతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే 50 సంవత్సరాలు దాటిందో, నేను ముసలివాడిని అవుతున్నాను, నా వయసు అయిపోయింది అనేటువంటి విషయం మనకు అప్పుడు బోధపడుతుంది. అలానే పురంజనుడి యొక్క రాజ్యం మీద కూడా చండవేగుడు దండెత్తిన విషయం 50 సంవత్సరాలు దాటేంత వరకు పురంజనుడికి కూడా అర్థం కాలేదు. యుద్ధం అనేటువంటిది పుట్టినప్పటి నుంచి పురంజనుడు చేస్తూనే ఉన్నాడు కాలంతో, చండవేగుడితోటి. చండవేగుడు ఏమైనా ఒక్కడా కాదు. చండవేగుడు తన సైన్యాన్ని తీసుకుని వచ్చి మరీ దండెత్తుతున్నాడు. ఎంతమంది సైన్యం? 720 మంది సైన్యాన్ని తీసుకుని చండవేగుడు పురంజనుడి మీద దండెత్తుతున్నాడు. అందులో 360 తెల్ల సైనికులు, 360 నల్ల సైనికులు. ఎవరు తెల్ల సైనికులు, నల్ల సైనికులు? పగలు రాత్రిని ప్రభుజీ. పగళ్ళు రాత్రులు. అంటే ఒక చండవేగుడిని ఒక సంవత్సర కాలంతో పోల్చారు ఇక్కడ. సంవత్సర కాలంలో ఉన్నటువంటి 360 పగళ్ళు, 360 రాత్రులు మన మన యొక్క జీవితాన్ని ఎలా తగ్గిస్తూ పోతూ ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చండవేగుడు పుట్టినప్పటి నుంచి దండెత్తుతూనే ఉన్నాడు. కానీ పుట్టినప్పటి నుంచి పురంజనుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కానీ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి తన మీద యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళని జయిస్తున్నాను అనేటువంటి భావంలో ఉన్నాడు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి అనంతకాలం పాటు యుద్ధం చేస్తూనే ఉంటే ఎంతకాలం పాటు తన శక్తిని కోల్పోకుండా అలానే ఉండగలడు? కొంతకాలం తర్వాత రియలైజేషన్ వస్తుంది, నేను ఇంకా యుద్ధం చెయ్యలేను. పోనీ వీళ్ళు ఏమన్నా ఈ కాలం ఏమన్నా ఈ యొక్క చండవేగుడు అనేటువంటి గంధర్వరాజు ఆగుతున్నాడా? యుద్ధం పురంజనుడు చేస్తుంటే ఇంక అమ్మో ఈయనతోటి నేను గెలవలేనని వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడా పురంజనుడి నుంచి వదిలేసి? ఇంకా జాస్తి అవుతుంది ప్రభు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. మన శక్తి తగ్గుతుంది, వాళ్ళ శక్తి పెరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? 2 చేతులు ఎత్తేసి శరణాగతులం అవుతాం, సరెండర్ అయిపోతాం. ఇంకా కాలాన్ని మనం జయించలేము, కాలం మనల్ని చంపి తీరుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి రియలైజేషన్స్ రావాలి. అప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనము చాలా ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కృష్ణ భక్తి భావంలోకి రావాలి. అప్పటికి కూడా ఇంద్రియ భోగం పట్ల కోరికలు తగ్గవు. ఒక వ్యక్తి మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా తన కోరికలలో ఎలాంటి తగ్గుదల ఉండదు. ఇది సత్యం. చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా తన ఇంద్రియాలు పనిచేయకపోయినప్పటికీ పనిచేయని ఇంద్రియాలతోటి కూడా ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి కోరికలను కలిగి ఉంటాడు. అంటే ఈ చైతన్యాన్ని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ జీవితం మొత్తం చేయలేదు కాబట్టి అలాంటి ఒక పరిస్థితుల్లో వ్యక్తి చావడానికి సిద్ధమైనప్పుడు కూడా ఉంటాడు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి స్థితి ఏ వ్యక్తికైనా సరే. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఉండకూడదు అని మనం భగవంతుని ప్రార్థించాలి. అప్పుడు నాకు ఇది కావాలి, అప్పుడు నాకు అది కావాలి, అప్పుడు నా పిల్లలు, అప్పుడు నా మనవాళ్ళు. అప్పుడు మీరు చూడండి, ఎవరైనా సరే మీరు చూడండి, చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన మనవాళ్ళని మనవరాళ్ళని కలవరిస్తూ, లేదు అనంటే భార్యని పిల్లల్ని కలవరిస్తూ మరణించేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి.
అజామిలుడు ఏం చేశాడు? మరణిస్తూ మరణిస్తూ ఉం, నారాయణ తన మనవుణ్ణి నిరంతరం కలవరిచ్చాడు. అదృష్టవశాత్తు తన మనవడి పేరు నారాయణ, అందుకని బతికిపోయాడు. ఉం? నిజానికి అయితే పురంజనుడికి ఏం తక్కువ కాదు అజామిలుడు. ఇంకా పురంజనుడే కొంతవరకు నయమేమో. అలాంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇది పురంజనుడి మీద చండవేగుడు దండెత్తినటువంటి పరిస్థితి. అంటే అప్పుడు మన యొక్క ప్రాణవాయువు ఈ చండవేగుడి మీద ఫైటింగ్ చేయడం మొదలు పెడుతుంది. 5 తలల పాముతో పోల్చారనమాట ఈ ప్రాణవాయువుని. 5 తలల సర్పం అంటే మనలో 5 ప్రాణవాయువులు ఉంటాయి. ఈ ప్రాణవాయువు పోటీ పడుతుంటుంది. ఇంకా నేను ఉండాలి, ఈ ప్రాణవాయువు ఇంకా ఈ శరీరంలో ఉండాలి అనేటువంటి కోరికతోటి కాలం మీద చండవేగుడి మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఒక పరిస్థితుల్లో వృద్ధాప్యం అనేటువంటిది వచ్చేస్తుంది. వృద్ధాప్యం అనేటువంటిది వస్తుంది. ఇక్కడి నుంచి కథలో ఇంకొక కథ. ఇప్పటి వరకు నారదుడు చెప్పినటువంటి ఒక పురంజనుడు కథలో ఇంకొక కథని చెప్పబోతున్నాడు. ఆ కథే కాలకన్య కథ. కాలకన్య అంటే కాలానికి పుత్రిక. కాలానికి అంటే చండవేగుడికి ఒక పుత్రిక ఉంది. ఆ పుత్రిక పేరే కాలకన్య. ఈ కాలకన్య పురంజనుడి యొక్క యాక్చువల్గా ఈ కాలకన్యను చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు. కాలకన్యని ఎవరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి కాలకన్య ఎంటర్ అయింది. యాక్చువల్గా కాలకన్య అనంటే జర, వృద్ధాప్యం. ఓకే, కాలం గడుస్తున్న కొద్దీ ఏమవుతుందండి? వయసు క్షీణిస్తూ ఉంటుంది, వృద్ధాప్యం వస్తుంది అనమాట. సో ఇప్పుడు కాలకన్య అనేటువంటి క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఈ కాలకన్యని ఎవరైనా వివాహం చేసుకోవడానికి ఇష్టం చూపించినటువంటి పరిస్థితి. కానీ కాలకన్యని మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇగ్నోర్ చేసింది. నాకొద్దు 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 అంటారు. ఎవరు వృద్ధాప్యం కావాలి అని కోరుకోరు కాబట్టి. కానీ పాపం కాలకన్య ఎవరినైనా వదిలిపెడుతుందా? ఎవరిని వదిలిపెట్టదు. నన్ను వివాహం చేసుకోవడానికి ఎవరైనా కావాల్సిందే, నేను ఎవరినైనా సరే వివాహం చేసుకోవాలి అనేటువంటి వేటలో ఉంది ఆమె. సో ఈ విధంగా కాలకన్య వెతుకుతూ వెతుకుతూ తనని వివాహం చేసుకోవడానికి నారదుడి దగ్గరికి వెళ్ళింది. ఓకే, నారదుడు ఆల్రెడీ నైష్టిక బ్రహ్మచారి. ఈ ముల్లోకాలు తిరుగుతుంది ఆమె. ఎందుకు అనంటే బలమైన వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి నన్ను వివాహం చేసుకోవాలి, యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను వివాహం చేసుకోవాలి. ఆమెను ఎవరూ అంగీకరించట్లేదు. ముల్లోకాలు తిరుగుతూ చివరికి నారదుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ కాలకన్య అప్పుడు నారదుడికి ఒక ప్రస్తావన చేయడం అనేటువంటిది జరిగింది. నారదుడిని నన్ను వివాహం చేసుకో అని అడగడం జరిగింది. యాక్చువల్గా కాలకన్య దౌర్భాగ్యురాలు. అందరూ నో నో అంటే దౌర్భాగ్యులనేగా అర్థం. ఆ? అందుకని ఆ కాలకన్యకి పేరు దుర్భగ అనే పేరు పెట్టడం జరిగింది. దౌర్భాగ్యురాలైనటువంటి కాలకన్యకి దుర్భగ అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాలకన్య జర, జర అంటే ముసలితనం. యాక్చువల్గా ఈ జరని ఎందుకు ఎవరు ఇష్టపడరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక శ్రీమద్ భాగవతం నుంచి ఒక కథ.
మనందరికీ గుర్తుండొచ్చు యయాతి రాజు. ఉం? యయాతి శుక్రాచార్యుడి యొక్క పుత్రికని వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్యుడి పుత్రికతో పాటుగా శర్మిష్ఠ అనేటువంటి ఒక సన్నిహితురాలు, ఒక చెలికత్తె, ఆమె కూడా శుక్రాచార్యుడి పుత్రికతో పాటు ఈ యయాతి ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే చాలా కాలం ఇంద్రియ భోగం చేశారు. ఈ శర్మిష్ఠని ఇష్టపడ్డాడు ఈ యయాతి. తన భార్యతో ఉండాల్సినటువంటి తాను శర్మిష్ఠతో ఎక్కువగా ఉంటున్నాడు. ఇది శుక్రాచార్యుడి పుత్రికకి ఇష్టం లేదు. అప్పుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళింది ఆమె. నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూడు, నువ్వు నాతో పాటు పంపించినటువంటి చెలికత్తి అయినటువంటి శర్మిష్ఠతో తిరుగుతూ నన్ను వదిలేస్తున్నాడు అని శుక్రాచార్యుడికి కంప్లైంట్ చేస్తే శుక్రాచార్యుడికి చాలా కోపం వస్తుంది. నా కూతురిని ఇలా చేస్తావా అని యయాతిని శపించాడు. నీ యవ్వనాన్ని మొత్తం కోల్పోయి నీకు వృద్ధాప్యం రావాలి అని. అంటే యయాతి ఒక మహారాజు. యయాతి మహారాజుని వరించింది యవ్వనం ఇప్పుడు. ఓకే, యయాతి మహారాజుకి ఏమి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎప్పుడైతే యవ్వనం కోల్పోయి వృద్ధాప్యానికి వస్తామో అప్పుడు మన ఇంద్రియాల పటుత్వం అంతా పోతుంది. ఇంద్రియాలతో చేయాల్సినటువంటి ఇంద్రియ భోగం మొత్తం చేయలేకపోతాం. కోరికలు అలానే ఉంటాయి, కానీ ఇంద్రియ భోగం చేయలేము. ఇలాంటి ఒక పరిస్థితుల్లో యయాతి ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు యయాతి. తిరిగి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు శపించినటువంటి శాపం నా యొక్క యవ్వనాన్ని మొత్తం తీసేసింది. నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో నీ కూతురికి కావాలి అని, అది నీ కూతురు కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి. నీ కూతురు నాతో సుఖంగా ఉండాలనే కదా నా మీద కోప్పడ్డా. మరి నాకు వచ్చినటువంటి వృద్ధాప్యం కారణంగా నీ కూతురు ఎలా సుఖంగా ఉంటుంది? శుక్రాచార్యుడు కూడా ఒకసారి ఆలోచించాడు. అవును కదా, నా కూతురిని ఉద్ధరించడం కోసం యయాతికి శాపం ఇచ్చాను. యయాతి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం వల్ల నా కూతురు ఎలా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది? కాబట్టి ఈయన వృద్ధాప్యాన్ని పోగొట్టాలి, మళ్ళీ తిరిగి యవ్వనవంతుడుగా కావాలి. ఎలా అని శుక్రాచార్యుడు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. నీకున్నటువంటి 5 పుత్రుల్లో ఎవరికైనా సరే నీ యొక్క వృద్ధాప్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు స్వీకరించవచ్చు అని. ఇంద్రియ భోగం మీద కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తే వదిలేస్తారా? ఆ? నా వృద్ధాప్యం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరిదైనా యవ్వనాన్ని నేను స్వీకరించవచ్చు అంటే అందరం రెడీగా ఉంటాం. అందరం రెడీగా ఉంటాం. యయాతి కూడా అలానే రెడీ అయ్యాడు. యయాతి తన పుత్రుల దగ్గరికి వెళ్ళి పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు ఒక్కొక్కళ్ళని అడుక్కుంటూ వెళ్ళాడు. అయ్యా, నువ్వు తీసుకుంటావా నా వృద్ధాప్యం? నువ్వు వృద్ధాప్యాన్ని తీసుకుని నీ యవ్వనాన్ని నాకు ఇస్తావా అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారండి? అసలే వృద్ధాప్యం అనేటువంటిది దౌర్భాగ్యురాలు అని మనం చెప్పుకున్నాం. ఆమె పేరు కూడా దుర్భగ. 5గురిని అడిగితే 5గురిలో 4 ఒప్పుకోలా. కానీ ఒక చిన్నవాడు సరే నేను తీసుకుంటాను అని ఆ 5గురు పుత్రుల్లో ఒక వ్యక్తి యవనాన్ని దానమిచ్చి యయాతి యొక్క వృద్ధాప్యాన్ని తాను స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆయన పేరే పూర్వుడు. పూర్వుడు, ఆ పూర్వుడికి వృద్ధాప్యం వచ్చేసింది. మరి వృద్ధాప్యం పోగొట్టుకున్నటువంటి యయాతి తిరిగి యవ్వనంలో తిరిగి ఇంద్రియ భోగం చేస్తూ తన రాజ్యాన్ని సుఖంగా సంతోషంగా పాలిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఏమిటంటే తన ఐశ్వర్యాలన్నీ తిరిగి పొందేశాడు. తన యవ్వనాన్ని, తన అందాన్ని, తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన ఇంద్రియ పటుత్వాన్ని మొత్తం కూడా తిరిగి పొందినటువంటి వ్యక్తి తిరిగి ఇంద్రియ భోగం చేస్తూ 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 ఎంతకాలం చేయగలడు? తిరిగి మళ్ళీ ముసలివాడు అవుతాడు కదా. కాలక్రమంలో రావాల్సినటువంటి కాలకన్య మళ్ళీ తిరిగి వచ్చేసింది తన దగ్గరికి. ముసలివాడైపోయాడు.
ఆ సమయంలో తను ఇక మరణానికి సిద్ధమైనటువంటి సమయంలో యయాతి ఇప్పుడు తన ఆస్తిని తన పుత్రులందరికీ పంచిపెట్టాలి. అదే కదా మనం కూడా చేసేది. ఎవరికి పంచిపెట్టాలి? తనకి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ, తనకి ఫేవరబుల్గా లేని వాళ్ళకి తక్కువ. నన్ను చూసుకున్నటువంటి వ్యక్తికే నా ఆస్తి, నా పొలం, నా ఇల్లు, నన్ను వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారో వాళ్ళకే ఇస్తాను అని ఎంతమంది తల్లిదండ్రులు అనరు? నలుగురు పుత్రులున్నా, ఐదుగురు పుత్రులున్నా అందరికీ ఇచ్చేది లేదు. నాకున్న నా మెడలో ఉన్న గొలుసులు, నా నా భర్త నాకు సంపాదించి ఇచ్చిన ఇల్లు, నా భర్త నాకు సంపాదించి ఇచ్చిన పొలము, నా భర్త ఇచ్చినటువంటి ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు అన్నీ కూడా ఎవరికి ఇస్తాం? ఎవరు నన్ను చూసుకుంటారో వాళ్ళకి ఇస్తాం. ఇదే కదా అనేది. ఇప్పుడు ఆల్రెడీ నలుగురు పుత్రులు ఇగ్నోర్ చేశారు యయాతిని. యయాతి కష్టంలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరైనా సరే వచ్చి నా వృద్ధాప్యాన్ని స్వీకరించండి అంటే ఎవరు స్వీకరించలేదు. వాళ్ళందరికీ సరైనటువంటి వాటా ఇవ్వలేదు. కానీ తన పుత్రుడైనటువంటి పూర్వుడికి మాత్రం తన రాజ్యం మొత్తం కూడా ఇచ్చేశాడు. అంటే భారతదేశం మొత్తానికి కూడా పూర్వుని రాజుని చేసేసి భారతదేశం వెలుపల ఉన్నటువంటి టర్కీ, గ్రీకు దేశాలకి రాజులుగా తన ఇతర పుత్రుల్ని నియమించాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనకి ఎంత ఐశ్వర్యాలను కూడబెట్టినా కానీ ముసలితనం వచ్చినప్పుడు వాటిని అనుభవించలేము. వాటిని తిరిగి మనం ఎవరో ఒకరికి ఇచ్చేయాల్సిందే. మనం ఎంత శక్తిని దారపోసి మనం ఎంతైతే కూడబెడుతున్నామో అవన్నీ కూడా మనం అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటాము కొంతకాలం తర్వాత. తిరిగి వాటిని ఎవరో ఒకరికి ఇచ్చేయాల్సిందే. కాబట్టి పూర్వుడు ముసలితనాన్ని స్వీకరించడం కారణంగా తను తన తండ్రి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు. ముసలితనంలోకి వచ్చినటువంటి యయాతి కూడా తనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇతరులకి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జీవితంలో ఏదైతే మనము ముఖ్యమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని మన జీవితం మొత్తాన్ని కూడా గడుపుతామో అది మనది కాకుండా పోతుంది. మనం అనుభవించలేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. ఇది సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని సార్థకత అయ్యే విధంగా ఉపయోగించుకుంటాడు. జీవితాన్ని ఇలాంటి వృధా విషయాల పట్ల వేస్ట్ చేయడు. అలాంటి వ్యక్తి కృష్ణ భక్తుడు అవ్వడం వలన ఉపయోగం ఉంటుంది. ఎంత సంపన్నుడైనా సరే కృష్ణ భక్తుడు కాకపోతే ముసలితనంలో తన ఐశ్వర్యం మొత్తాన్ని కూడా కోల్పోతాడు. కృష్ణ భక్తిలో ఐశ్వర్యము కొన్ని సందర్భాలలో పురోగమించడానికి అడ్డంకిగా కూడా మారుతుంది. యయాతికి ఉన్నటువంటి ఐశ్వర్యమే యయాతి ఆధ్యాత్మిక చింతన లేకుండా కేవలం ఇంద్రియ భోగంలోనే ఉండిపోయేలాంటి ఒక పరిస్థితికి వచ్చాడు. సో ఇది కాలకన్య వరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి ఒక ఉదాహరణ యయాతి యొక్క కథ. ఇలాంటి ఒక కాలకన్య భర్త కావాలి అని ప్రపంచం మొత్తం వెతుకుతూ 14 లోకాలు తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి బ్రహ్మలోకం నుంచి నారదుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సమయంలో ఈ కాలకన్య నారదుణ్ణి కలుసుకొని, కామంతో నిండి ఉన్నటువంటి ఈ కాలకన్య నన్ను వరించు అని నారదుని అడగడం జరిగింది. కానీ నారదుడికి ఎప్పుడూ కూడా మైథున సుఖం మీద కోరిక లేదు. ఆయన నైష్టిక బ్రహ్మచారి. ఎవరైతే మైథున సుఖానికి త్యాగం చేసి ఉంటారో వాళ్ళు యవ్వనవంతులుగా ఉంటారు. నైష్టిక బ్రహ్మచారులు యవ్వనవంతులుగా ఉంటారు. అంటే కాలకన్య అలాంటి నైష్టిక బ్రహ్మచారులను వరించలేదు. ముసలితనము అనేటువంటిది బ్రహ్మచారులకి రాదు, నైష్టిక బ్రహ్మచారులకి రాదు. అంటే ఈ కాలకన్య ఎవరి మీద ఆక్రమణ చేయగలదు అని అంటే కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద మాత్రమే ఆక్రమణ చేయగలదు. కానీ నారదుడు లాంటి ఒక గొప్ప బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద తన ప్రభావాన్ని చూపించలేదు.
ఏ స్త్రీ అయినా సరే వచ్చి ఆ స్త్రీ నన్ను వరించు అని అన్నప్పుడు ఆ స్త్రీ గురించి మనకు తెలియకపోయినా ఎంతో కొంత పురుషుడికి ఒక ఫీలింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది, ఒక ఇష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే స్త్రీ ఆకర్షణని తట్టుకునేటువంటి శక్తి అనేటువంటిది అందరికీ ఉండదు. కానీ నారదుడు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మాత్రం స్త్రీ ఆకర్షణ నుంచి కూడా తనను తాను కాపాడుకోగలడు. నిజానికి ఒక స్త్రీ ఒక ముసలివాడి దగ్గరికి వెళ్ళినా కానీ ముసలివాడు కామ కోరికని ప్రేరేపిస్తుంది. మరి అలాంటి స్త్రీ ఒక యవ్వనవంతుడి దగ్గరికి వెళ్తే, అదే స్త్రీ ఒక యవ్వనవంతుడి దగ్గరికి వెళ్తే, యవ్వనుడి దగ్గరికి వెళ్తే చాలా ఈజీ లొంగ తీసుకోవడం. ముసలి వాళ్ళే లొంగిపోతుంటే స్త్రీలకి, ఇక యవ్వనవంతులు ఎందుకు లొంగిపోకుండా ఉంటారు? చాలా ఈజీగా లొంగిపోతారు. మరి నారదుడు ముసలివాడా ఏమన్నా? నవ యవ్వనుడు. తన యొక్క భక్తి కారణంగా తను నవ యవ్వనుడిగా ఉన్నాడు. తన యొక్క నైష్టిక బ్రహ్మచర్య వ్రతం కారణంగా తన నవ యవ్వనుడిగా ఉన్నాడు. మరి అలాంటి నారదుడిని లొంగ తీసుకోవడం చాలా ఈజీ కాలకన్యకి. కానీ మైదున భోగ ఆసక్తి లేనటువంటి నారదుడు ఆమె యొక్క ప్రపోజల్కి లొంగిపోలేదు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తి కూడా నారదుడిని ఆదర్శంగా తీసుకోవాలి. నారదుడిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి తుచ్చమైనటువంటి కోరికలకి, తుచ్చమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండగా తన బ్రహ్మచర్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము ఇలాంటి తుచ్చమైనటువంటి కోరికల నుంచి విముక్తులు అవ్వాలి అని అంటే అంతకంటే ఉన్నతమైనటువంటి కృష్ణభక్తి భావనలో కనుక ఉండగలిగితే అది సాధ్యమవుతుంది. నారదుడు కృష్ణభక్తి భావనలో ఉన్నాడు కాబట్టే అది సాధ్యమైంది. మనం అందరం కూడా కృష్ణభక్తి భావనలో లేకపోతే ఇలాంటి కామ కోరికలకి బలి అవ్వాల్సిందే. కామ కోరికలకి ఏదో ఒక రోజు మనం కూడా బలి అవుతాం. అంటే కాలకన్య వరిస్తుంది, శీఘ్రమే మరణిస్తాం. అందులో ఎలాంటి సందేహము లేదు. మరి నారదుడు తన అభ్యర్థుల్ని తోసిపుచ్చేశాడు. మరి కాలకన్య ఊరుకుంటుందా? కాలకన్య ఊరుకుంటుందా? కాలకన్య శపించింది నారదుణ్ణి. కాలకన్య ఏమని శపించింది అనంటే, నారదుడు ఒక చోట నిలవకుండగా నిరంతరం పరిభ్రమిస్తూనే ఉండాలి అన్ని లోకాలలో అని శపించింది. నిజానికి నారదుడి యొక్క స్థితి భగవద్భక్తిని ప్రచారం చేసేటువంటి స్థితి. భగవద్భక్తిని ప్రచారం చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తి ఒక చోట ఉంటాడా? తను నిరంతరం అన్ని లోకాలకి తిరుగుతూ భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలని, లీలల్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చూస్తే కాలకన్య ఇచ్చినటువంటి శాపం నారదుడు తన దృష్టిలో శాపంగా భావించట్లేదు, అదొక వరంగా భావిస్తున్నాడు. ప్రతి ఒక్క వైష్ణవుడికి కూడా కాలకన్య వరించలేదు కాబట్టి అలాంటి వైష్ణవుడికి ఇలాంటి ఒక శాపము వరంగా భావిస్తారు. యాక్చువల్గా నారదుడు ఎంత గొప్పవాడంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి శాపానైనా వరంగానే తీసుకుంటాడు, భగవంతుడు ఇచ్చినటువంటి వరంగానే స్వీకరిస్తాడు. తను చాలా చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయాడు నారదుడు. 5 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా భావిస్తాడండి? నిజానికి ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు? నన్ను అనాథన చేసేశాడు, నాకు తండ్రి లేడు, ఉన్న ఒక్క తల్లిని తీసేశాడు, నేనేమైపోవాలి? ఇలాంటి ఒక ఆలోచనలో వచ్చేటువంటి వయసు. కానీ ఆ వయసులో తన తల్లిని కోల్పోయినప్పుడే నారదుడు, నా తల్లిని తీసుకెళ్ళినటువంటి భగవంతుడు నాకు మేలు చేశాడు, ఒకవేళ తల్లి ఉన్నట్లయితే తల్లితోటి ఉన్నటువంటి బంధం కారణంగా నేను ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోతానేమో, అందుకనే భగవంతుడు ఆ తల్లిని కూడా తీసుకెళ్ళిపోయాడు, భగవంతుడు నాకు వరం ఇచ్చాడు, నేను భగవంతుడి పట్ల పూర్తిగా సమయాన్ని చేయడం కోసం నాకు వేరే కర్మ లేదు, కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క ప్రచారం. అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి అని స్వీకరించాడు నారదుడు తన తల్లిని కోల్పోయినప్పుడు కూడా.
తల్లిని కోల్పోయినప్పుడే తన పరిస్థితిని స్వీకరించినటువంటి నారదుడు కాలకన్య ఇచ్చినటువంటి శాపానికి బాధపడతాడా? ఇది కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక స్థితే అని స్వీకరించాడు నారదుడు. ఒకవేళ ఇలాంటి శాపం లేకపోతే నారదుడికి కూడా మనలాగనే అలసట వచ్చో లేకపోతే బద్ధకం వచ్చో ఎక్కడో చోట కూర్చుండిపోతాడేమో తిరగకుండా. మనందరికీ ప్రచారం చేయాలని ఎంతో ఉంది, కానీ ఎంతమంది రోజులో ఖాళీగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు? కాసేపు కూర్చుందాం, కాసేపు పడుకుందాం అని ఎంతమంది అనుకోవట్లేదు. మనందరికీ ఇలాంటి శాపం కావాలి. ఇలాంటి శాపం లేకపోతే మనం అందరం ఏ విధంగా అయితే ప్రచారం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నా కానీ ప్రచారం చేయకుండా బద్ధకాన్ని ప్రవర్తించకుండా ఉంటాం. ఓకే, కాబట్టి నారదుడు తనకి ఇవ్వబడినటువంటి శాపాన్ని మహద్భాగ్యంగా స్వీకరించాడు. నిజానికి ఈ వృద్ధాప్యము అనేటువంటిది ప్రకృతి నియమం. ఈ భౌతిక సృష్టిలో పుట్టినటువంటి భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వృద్ధాప్యం అనేటువంటిది రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కావాలనుకున్నా వద్దనుకున్నా వచ్చి తీరుతుంది. అంటే ఇది ఒక ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమము అనేటువంటిది మనందరికీ వర్తిస్తుంది, కానీ నారదుడు లాంటి వాళ్ళకి వర్తించదు. ఎందుకు అంటే నారదుడు భౌతికం కాదు, నారదుడు ఆధ్యాత్మికం. విశుద్ధ భక్తులు ఆధ్యాత్మికులు, వాళ్ళు భౌతికం ఎప్పుడూ కాదు. అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని, తన శరీరము, తన మనస్సు, తన ఇంద్రియాలు, తన యొక్క సూక్ష్మ స్థూల శరీరాలు అంతా ఆధ్యాత్మికమైనప్పుడు ముసలితనం అనేటువంటి ప్రశ్న ఎక్కడొస్తుంది? కాబట్టి ప్రకృతి నియమాలు కేవలం మనకి వర్తిస్తాయి, కానీ నారదుడు లాంటి విశుద్ధ భక్తుడికి వర్తించవు. విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతి నియమాలు వర్తించవు. మనం అందరం అనుకున్న కర్మ సిద్ధాంతం, నేను ఇది చేస్తే నాకు అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది, ఇలా ఉంటే అలా అవుతుంది, అలా ఉంటే ఇలా అవుతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలు. మనం చేసినటువంటి ప్రతి కర్మకి ప్రతిఫలాన్ని అనుభవించి తీరుతాం. కానీ విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి ఏ కర్మకి కూడా ప్రతిఫలాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ప్రకృతి నియమం కేవలం భక్తిలో లేని వాళ్ళకి మాత్రమే ఉంది, కానీ భక్తిలో ఉన్న వాళ్ళకి లేదు. ప్రభుత్వ నియమాలను పాటించకపోతే మనల్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, కారాగారాల్లో పెడతారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా భావిస్తారు. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి మనకి శిక్షణ ఇస్తుంది ప్రభుత్వం. అలానే ప్రభుత్వ నియమాలని పాటించకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం దృష్టిలో ఎలాగైతే నేరస్తుడో, అలానే ప్రకృతి నియమాలను పాటించినటువంటి మనకి ప్రకృతి దృష్టిలో కూడా నేరస్తులమే. అలాంటి మనకి ప్రకృతి కూడా శిక్షణ ఇస్తుంది. కానీ భక్తులకి ప్రకృతి నియమాలు అతీతం. భక్తులు ప్రకృతి నియమాలకి లోబడరు. ప్రకృతి నియమాలు భక్తులకి వర్తించవు. విశుద్ధ భక్తుడైనటువంటి నారదుడికి ప్రకృతి నియమమే లేదు. కాబట్టి వృద్ధాప్యం అనేటువంటిది ప్రకృతి నియమం. ప్రకృతి నియమం నారదుడికి వర్తించదు, అంటే వృద్ధాప్యం నారదుడికి వర్తించదు. కాబట్టి నారదుడు కాలకన్యని తిరస్కరించాడు. ఆ విధంగా నారదుడు ఉన్నతుడైనటువంటి వ్యక్తిగా తనను తాను చూపించగలిగాడు. ప్రతి సందర్భాన్ని, ప్రతి పరిస్థితిని కూడా ఒక వరంలా స్వీకరించాడు. మరి నారదుడు ఒక విశుద్ధ భక్తుడయ్యుండి వచ్చిన వాళ్ళకి నో అని చెప్పటం మాత్రమే ఆయన ధర్మమా? తనకి ఇష్టం లేని వ్యక్తి తన దగ్గరికి వచ్చినా కానీ తనని ఉద్ధరించేటువంటి ప్రయత్నమే చేస్తాడు వైష్ణవుడు కదా. దౌర్భాగ్యురాలైనటువంటి ఈ కాలకన్యను కూడా ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు. నారదుడు ఎంత గొప్పవాడో
మనకి ఈ పురంజనుడి యొక్క కథలో పూర్తిగా అర్థమవుతుంది. తన సంపర్కం, తన సాన్నిహిత్యం, తన సాంగత్యంలోకి వచ్చినటువంటి ఎవరినైనా సరే భక్తిలో ఉపయోగించేస్తాడు. అదే విశుద్ధ భక్తుడి యొక్క కర్మ. మనం ఇంత ముందే చెప్పుకున్నాం. యుక్త వైరాగ్యం. తనకి ఏది ఉన్నా, తనకి ఏమి ఉన్నా, తను ఏం చూసినా, తను ఎందులో చూసినా, ఏం చేసినా కానీ భక్తి. కాలకన్యని భక్తిలో ఎలా ఉపయోగించాలి? ఇది నారదుడు చేసినటువంటి ప్లాన్. తనకొద్దు, కానీ తను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి కాలకన్యని. ఏం చేయాలి? నారదుడు ఏం చెప్పాడు అప్పుడు? నువ్వు యవన రాజు దగ్గరికి వెళ్ళు. ఆ యవన రాజు పేరు భయం. ఓకే, నువ్వు యవన రాజు దగ్గరికి వెళ్ళు, యవన రాజుని భర్తగా స్వీకరించు అని నారదుడు చెప్పారు. మామూలుగా మనం వినే ఉంటాం, యవనులు, మ్లేచ్చులు. ఆ, విన్నామా? భాగవతంలో వస్తుంది. వీళ్ళందరూ కూడా నీచ జాతి వాళ్ళు. యవ్వనం అనేటువంటిది చాలా నీచమైనటువంటిది నిజానికి. యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియ భోగం విచ్చలవిడిగా చేస్తాడు. విచ్చలవిడిగా చేస్తాడు యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి యవ్వన రాజుని వివాహం చేసుకో అని చెప్పడం జరిగింది. భర్తగా పొందు అని చెప్పడం జరిగింది. అంటే నారదముని ఇక్కడ శపించినటువంటి కాలకన్యకి శ్రేయోభిలాషిగా మారాడు. అంతేనా? మనం అందరం మనల్ని ఎవరైనా ఒకళ్ళు తిట్టారనుకోండి, మనం వాళ్ళ మంచి కోరుకుంటామా? మనల్ని తిట్టినటువంటి వ్యక్తి, మనల్ని కొట్టినటువంటి వ్యక్తి, మన పతనం చూడాలి అనుకున్నటువంటి వ్యక్తికి మంచి మనం కోరుకుంటామా? కోరుకోం. పైగా శపించింది ఈమె, ఒక చోట కాలు నిలవదు నీకు అని. అలాంటి వ్యక్తి కాలకన్య పట్ల కూడా కరుణను చూపించాడు. శపించిన కాలకన్యకే మంచి జరగాలి అని కోరుకొని భయం అనేటువంటి యవనేశ్వరుని దగ్గరికి పంపించింది. యవనరాజు దగ్గరికి పంపించడం అనేటువంటిది జరిగింది. ఎవ్వరూ ఆమెకి ఆశ్రమం ఇవ్వకపోయినా, చివరికి వైష్ణవుడు కూడా తనకు ఆశ్రమం ఇవ్వకపోయినా ఎవరో ఒకళ్ళ ఆశ్రయంలో ఉంచుతాడు. అంటే మన దగ్గరికి ఎవరైనా సరే అభక్తులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. మనకి సమయం లేదనుకోండి, అలాంటి వ్యక్తులకి ఆశ్రయం ఇచ్చే సమయం మనకి లేదనుకోండి, కనీసం వాళ్ళని ఎవరికో ఒకళ్ళు కనెక్ట్ చేయాలి. మాతాజీ కొంచెం వీళ్ళని చూసుకోండి, ప్రభుజీ కొంచెం వీళ్ళని చూసుకోండి, వీళ్ళు కొంచెం 4-5 మాలలు చేసేంత వరకు కొంచెం దగ్గర ఉండండి, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు స్టార్టింగ్లో చాలా కేరింగ్గా ఉండాలి. మన కేరింగ్ వల్లనే వాళ్ళు భక్తులు అవుతారు. మనం ఎంత గొప్పగా వాళ్ళని కేర్ చేస్తామో అంత గొప్పగా వాళ్ళు భక్తులు అవుతారు. డివోటీ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నారదుడు ఈమెను తీసుకొని, కాలకన్యను తీసుకొని ఆమెను కేరింగ్ చేసి ఆమెను భక్తురాలిగా మార్చే సమయం ఆయనకి లేదు. ఆయన ఏం చేశాడు? యవనుడి దగ్గరికి పంపించాడు. అంటే ఒక దౌర్భాగ్యురాలైనటువంటి కాలకన్యకు కూడా ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు నారదుడు. ఒక్క ఒక కా ఒక ఒక పనితోటి ఒక కర్మతోటి 2 లాభాలు. ఒక కర్మతోటి 2 లాభాలు. ఒకటేంటి? నారదముని ఆశ్రయం కల్పించడంతో పాటు ఈ భయము మరియు కాలకన్య ఇద్దరూ కలిసి లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన దాడి చేస్తే, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళందరికీ భగవంతుడు గుర్తొస్తాడు. ఓకే, ఒకటి కాలకన్యను ఉద్ధరించడం, 2 కాలకన్య భయం. ఈ 2 కలిసి లౌకికమైనటువంటి ప్రజలు అందరి మీద పడ్డారనుకోండి, అందరికీ ఒక్కసారి భయం అనేటువంటిది వచ్చింది. మనకు భయం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అవునా కదా? మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. నిస్సహాయ స్థితిలో మనం ఎవరిని ప్రార్థిస్తామండి? భగవంతుడిని ప్రార్థిస్తాం. అంటే లౌకిక వ్యక్తుల మీద వీళ్ళ దాడి అనేటువంటిది అవసరం. కాలకన్య భయం యొక్క దాడి అనేటువంటిది అవసరం. సో ఈ విధంగా
ఎంత లౌకికమున్న వ్యక్తి అయినా సరే వృద్ధాప్యం రాగానే భగవంతుడు గుర్తొస్తాడు. అందుకు కాలకన్య భయం యొక్క సేవ అవసరం. కాలకన్యని భయాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించడం అంటే ఇది నారదుడు చేసినటువంటి పని. ఒకటి, ఈయన ఆశ్రయం ఇవ్వలేదు. రెండు, ఈయనకి ఇంకొకరు ఆశ్రయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. మూడు, వీళ్ళిద్దరిని భగవంతుడి సేవలో ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నారదుడు చేసినటువంటి ఉపాయం. యవన రాజును సమీపించినటువంటి కాలకన్య అతనికి తన ప్రపోజల్ అని చెప్పేసింది. వీరుడా అని సంబోధించింది. వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తిని ఒక హీరోలా చూసింది. వీరుడా అని సంబోధించింది. నువ్వు చాలా యవ్వనవంతుడివి. నేను నిన్ను ప్రేమించాను. నిన్ను భర్తగా కోరుకుంటున్నాను. నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు నా ప్రస్తావనని స్వీకరించు, నన్ను వివాహం చేసుకో అని కాలకన్య అడుగుతుంది. ఎవరు యవనులు, ఎవరు మ్లేచ్చులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైతే వేద నియమాలని అనుసరించరో వాళ్ళు యవనులు, మ్లేచ్చులు. యవనులు, మ్లేచ్చులు వావి వరసలు ఉండవు వాళ్ళకి. తల్లి, చెల్లి, కూతురు అనేటువంటి వావి వరసలు ఉండవు వాళ్ళకి. అమరవీరుడు. ఓకే? ఇలాంటి వ్యక్తులని యవ్వనులు, మ్లేచ్చులు అంటారు. నిజానికి ఒక వ్యక్తి తెల్లవారుజామునే లేవాలి, స్నానం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, శ్రీ విగ్రహానికి మంగళహారతి చేయాలి, శ్రీ విగ్రహానికి మంగళహారతి చేయాలి, వేదాలని అధ్యయనం చేయాలి, ప్రసాదాన్ని స్వీకరించాలి, శ్రీ విగ్రహాన్ని అలంకరించాలి, శ్రీ విగ్రహాన్ని అలంకరించడం కోసం అవసరమైనటువంటి వస్త్రాలని తయారు చేయాలి. ఈ విధంగా ఆలయ నిర్వహణ అనేటువంటిది హరే చేయాలి. కృష్ణ. ఓకే. సో ఈ విధంగా తన యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క సమయాన్ని ఇలాంటి సేవలు చేయటం నిమిత్తం ఉపయోగించాలి. అలాంటి వ్యక్తి అవసరమైతే ధనాన్ని కూడా పోగు చేయాలి. ఎందుకు? తను పొందినటువంటి ధనంతో తాను భగవంతుడి యొక్క సేవ చేయాలి. ఇది వేద నియమం. వేద నియమానుసారం జీవితాన్ని గడపడం అంటే. ఎవరైతే ఇలా గడపట్లేదో వాళ్ళందరూ యవనులు, మ్లేచ్చులే. ఓకే? ఎవరైతే భక్తి కార్యక్రమంలో, ఎవరైతే పొద్దున్నే లేచి జపం కూడా చేయట్లేదో వాళ్ళందరినీ కూడా యవనులు అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి గృహస్థుడైనటువంటి వ్యక్తి ఒకవేళ ఇలాంటి పనులు గనక చేయకపోతే, ఒక వేద నియమాలను అనుసరించి కనుక తన కర్మలు చేయకపోతే, అంటే భగవద్భక్తి చేయకపోతే, తను చేస్తున్నటువంటిది గృహస్థ జీవనం కాదు, తను చేస్తున్నటువంటిది ఒక వేశ్యావృత్తి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే? వేశ్యావృత్తిలో ఉన్నటువంటి వాళ్ళతో సమానం గృహస్థులు కూడా. కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఉన్నట్లయితే ముసలి వాళ్ళు అయినట్లు కాదు అని మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కృష్ణ భక్తి భావనలో ఉండే వాళ్ళకి ముసలితనం రాదా అని అంటున్నాం. నిజానికి 70 ఏళ్ళు 80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి కూడా భక్తిలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రభుపాదుల వారు ఎంత యాక్టివ్గా ఉన్నారండి? మరణించేంత వరకు, తన శరీర త్యాగం చేసేంత వరకు ఎంత యాక్టివ్గా ఉన్నారు? అంతెందుకు, కృష్ణరాజ కవి గోస్వామి చైతన్య చరితామృతం రాసినప్పుడు తన వయసు ఎంత? పండు ముసలివాడు. పండు ముసలివాడైనటువంటి కృష్ణరాజ కవి గోస్వామి కూడా భక్తిలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా యవ్వనులు. వాళ్ళ
చైతన్య చరితామృతం అనేటువంటి గ్రంథాన్నే ఆయన రాయగలిగినటువంటి వ్యక్తి. రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో గ్రంథాలు రాశారు. మనందరం ఈరోజు భక్తిలో పురోగమించడానికి వాళ్ళ గ్రంథాలనే ఉపయోగిస్తూ మనం పురోగమిస్తున్నాం. వాళ్ళు రాసిన గ్రంథాలే. వాళ్ళు ఎప్పుడు రాశారు? యవ్వనంలో ఉన్నప్పుడు రాశారా? లేదు, జీవిత చరమాంకంలో రాశారు. మరి అలాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఇంత యాక్టివ్గా ఉండగలిగారు? కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కృష్ణ భక్తి భావన కారణంగా. ఓకే, అది ఇక్కడ యవ్వనం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి కార్యక్రమాలు ఎలా తగ్గవు, ఏ విధంగానూ తగ్గవు. వాళ్ళు అంతే శక్తితోటి, అంతే సామర్థ్యంతో వాళ్ళు భక్తిలో ఉంటారు. అది యవ్వనం అంటే. సో సమస్త మానవాళి లాభం కోసం ధర్మాన్ని స్థాపించేటువంటి ఉద్దేశంతో అనేక శాస్త్రాలని రూప సనాతన గోస్వామి కూడా రచించి మనందరికీ కూడా ఉపయోగపడ్డారు. ఓకే, సో ముసలితనం యొక్క ప్రభావం భక్తుడి మీద ఉండదు అంటే ఇది. అభక్తుడి మీదనే ముసలితనం యొక్క ప్రభావం ఉంటుంది, భక్తుల మీద ముసలితన ప్రభావం ఉండదు. అందుకనే శ్రీల ప్రభుపాదులతో సహా అందరూ కూడా ముసలితనంలో కూడా భక్తిలో చాలా చురుకుగా ఉన్నారు. ఓకే, కాబట్టి మరణ భయం అనేటువంటిది లౌకికమైనటువంటి వ్యక్తికే కానీ మరణ భయం అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తికి ఉండదు. కాబట్టి ఇప్పుడు కాలకన్య భయాన్ని స్వీకరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాలకన్య ఒక రకంగా ఎక్కడ ఈ భయం నన్ను వద్దు అంటాడో అనేటువంటి ఒక ఆలోచనతో కాలకన్య ఈ భయానికి కొంచెం బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తుంది. యవనరాజుని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక స్త్రీ తనంతట తాను వచ్చి నన్ను వివాహం చేసుకో అని అంటే ఆ పురుషుడు తప్పకుండా వివాహం చేసుకుని తీరాలి. ఇది శాస్త్రం చెప్తుంది. స్త్రీ తనంతటికి తానుగా ఎవరైనా సరే పురుషుడి దగ్గరికి వెళ్ళి ఆ పురుషుడిని వివాహం చేసుకో అని అంటే ఆ పురుషుడు వివాహం చేసుకోవాలి. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి వివాహం చేసుకోమంటున్నాను, నువ్వు కూడా నన్ను వివాహం చేసుకో అని కాలకన్య ఈ భయానికి చెప్తుంది. ఎవరైతే ఇలాంటి ఒక పరిస్థితుల్లో తిరస్కరిస్తారో అలాంటి వ్యక్తి తమోగుణయుతమైనటువంటి వ్యక్తి, మూర్ఖుడైనటువంటి వ్యక్తి అని చెప్తుంది. అంటే మనం ఎవరికైనా సరే దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దానం ఇవ్వాలి, కానీ ఇవ్వకపోతే అది శాస్త్ర విరుద్ధం. దానం ఇస్తున్నటువంటి వ్యక్తి అర్హత కలిగినటువంటి వ్యక్తి అయితే దానం స్వీకరించేటువంటి వ్యక్తి తప్పకుండా స్వీకరించాలి. దానం స్వీకరించకుండా దాన్ని తిరస్కరిస్తే అది కూడా శాస్త్ర విరుద్ధం అవుతుంది. సో ఇప్పుడు కాలకన్య తనను తాను దానంగా ఇవ్వాలి అని కోరుకుంటుంది యవనరాజుకి. యవనరాజు ఇప్పుడు స్వీకరించే స్థితిలో ఉండి కూడా స్వీకరించకపోతే అది శాస్త్ర విరుద్ధం అవుతుంది. అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం. ఎప్పుడైతే మనం శాస్త్ర విధులని కనుక మనం సరిగా పాటించలేదో మనం దుఃఖాలకి గురి అవుతాం. శాస్త్ర నియమాలను పాటించినటువంటి వ్యక్తి దుఃఖితుడవుతాడు. దుఃఖితుడైనటువంటి వ్యక్తి పరమగతిని పొందలేడు. కాబట్టి యవనరాజుకి వేరే ఆప్షన్ లేదు. ఇంకొక కారణం, ఈ కాలకన్యని నారదుడు పంపించాడు. నారదుడు గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. కాలకన్య నారదుడు చెప్పినట్లు విన్నది, గురువుకు సేవ చేస్తున్నట్టు. నారదుడు లాంటి విశుద్ధ భక్తుడు ఆజ్ఞాపించిన తరువాత దాన్ని తిరస్కరించటము అనేటువంటిది అపరాధం. కాబట్టి యవనరాజు ఒకవేళ తిరస్కరిస్తే నారదుడి పట్ల అపరాధం చేసిన వాడు అవుతాడు. కాలకన్య ఒకవేళ యవనరాజు దగ్గరికి వెళ్ళకపోతే కూడా నారదుడి పట్ల అపరాధం చేసింది అవుతుంది. ఎందుకంటే నారదుడే ఆజ్ఞాపించాడు, నువ్వు యవనరాజు దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకో అని.
అంటే యవన రాజైనా సరే, కాలకన్య అయినా సరే, నారదుడి యొక్క ఆజ్ఞని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వైష్ణవులే. వాళ్ళు కూడా భక్తులే. యవనుడు ఒక మ్లేచ్ఛుడైనప్పటికీ, ఒక మ్లేచ్ఛుడు కూడా ఒక గురువు యొక్క ఆదేశాన్ని గనక పాటించినట్లయితే వైష్ణవ స్థితికి ఉద్ధరించబడతాడు. అంటే తన వర్ణము, తన 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 ఆశ్రమంతో సంబంధం లేకుండా ఏ విధంగా వైష్ణవుడు అయిపోతున్నాడో చూడండి ఇక్కడ. యవనుడు, యవనరాజు కేవలం నారదుడు చెప్పాడు అనేటువంటి కారణంతో తను కాలకన్యని స్వీకరించబోతున్నాడు. కాబట్టి తను ఇప్పుడు చేయబోయేటువంటి ఏ కార్యక్రమం అయినా ఏమవుతుందండి? భక్తియుత సేవ అవుతుంది కదా. కాలకన్యని ఉపయోగించాలి భక్తిలో. యవనరాజు యొక్క ఆలోచన కూడా అదే. ఏ విధంగా నేను కాలకన్యను భక్తిలో ఉపయోగించాలి? ఎందుకు? ఇదే నారదుడి యొక్క నిర్ణయం. ఇదే నారదుడి యొక్క నిర్ణయం. కాబట్టి కాలకన్యని అంగీకరించకపోవడానికి ఏ కారణము లేదు యవ్వనరాజుకి. ఇంకా కాలకన్య చెప్తుంది, ఎవరైతే నిన్ను ఆశ్రయించారో, ఒక నిజమైన మంచి వ్యక్తి ఎవరైనా సరే తనను ఆశ్రయించినటువంటి వ్యక్తిని రిజెక్ట్ చేయకూడదు. ఒక సజ్జనుడైనటువంటి వ్యక్తి, సుజనుడు, తప్పకుండా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడమే వాళ్ళ యొక్క ధర్మము. కాబట్టి యవనరాజు కూడా కాలకన్య యొక్క అభ్యర్థనని తిరస్కరించాలని ఉన్నా కానీ తిరస్కరించలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. యవనరాజు నవ్వుతూ కాలకన్యతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే విధి లేనటువంటి ఒక పరిస్థితి, ఇష్టం లేకపోయినా స్వీకరించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఒక యవ్వనుడు ముసలివాడు అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. యవ్వనరాజు అని అంటే యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి, కాలకన్య అంటే ముసలితనం, స్వీకరించాల్సినటువంటి పరిస్థితి. సో పరమనియామకుడైనటువంటి శ్రీకృష్ణుడు సేవ కోసమే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అది యవనరాజైనా కాలకన్య. అందుకనే ఇప్పుడు ఆయన చేయబోయేటువంటి ఆలోచన అంటే జర అనేటువంటి దాన్ని ఏ విధంగా కృష్ణ సేవలో ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఒక ప్లానింగ్. ఆ ప్లానింగ్లో భాగంగా ఇప్పుడు యవ్వనుడు కాలకన్యతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక భర్తను నేను నిర్ణయించాను. నిజానికి ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో నువ్వు అమంగళ స్వరూపిణివి. ఎవరైనా సరే నిన్ను నిరాకరించేటువంటి దానివి నువ్వు. ఎవరూ కూడా నిన్ను స్వీకరించడానికి ఇష్టపడరు. ఎవరూ కూడా నిన్ను భార్యగా అంగీకరించడానికి ఇష్టపడరు. అంటే నెగోషియేషన్ అనమాట. బేరం చేస్తున్నాడు ఈమెతోటి. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను వివాహం చేసుకోమన్నావు. వివాహం చేసుకునేటువంటి ప్రక్రియలో ఇది ఒక చెడ్డ పని. చెడ్డ పనిలో మంచిని చూడాలి. ఎలా చేయాలి అని యవ్వనరాజు ప్రయత్నం చేస్తున్నాడు. చెడ్డ పనిలో మంచి, చెడ్డ బేరంలో ఉత్తమ లాభం. చేసే పని చెడ్డదే అయినా కానీ ఆ చెడ్డ పనిలోంచి ఏం మంచి వస్తుంది అనేటువంటిది చేయడం కోసం కాలకన్యతోటి చెడ్డ బేరం చేస్తున్నాడు. కృష్ణ సేవలో వినియోగించడం అనేటువంటిది ఉత్తమ లాభం. కాలకన్యని వివాహం చేసుకోవడం అనేటువంటిది చెడ్డ బేరం. కాలకన్య వివాహం అనేటువంటి చెడ్డ బేరంలో ఉత్తమ లాభం ఏమిటి అని అంటే తనని కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి అనేటువంటిది. ఏమిటి ఆ ఉత్తమ లాభం అని అంటే, ఒకవేళ కనుక నేను ఈ కృష్ణ భక్తి భావనలో ఈమెను ఉపయోగించుకోగలిగినట్లయితే కాలకన్య ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ, లౌకికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ వృద్ధాప్యాన్ని తీసుకువచ్చి భయాన్ని గనక కలిగించగలిగినట్లయితే అందరూ కృష్ణ భక్తి భావనాయుతులవుతారు. అది వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క నెక్స్ట్ జన్మని సిద్ధం చేసుకోవడానికి తయారవుతారు.
కాబట్టి అలా ఉపయోగించాలి అని అనుకున్నాడు ఈయన. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కాలకన్యకి భర్తని చేయాలి అని అనుకుంటున్నాడు. కామ్య కర్మల ఫలస్వరూపముగా ఈ కాలకన్య అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నువ్వు అగోచరంగా అందరి మీద దాడి చెయ్యి, నా సైనికుల సహాయాన్ని కూడా నేను నీకు ఇస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యవనరాజు తన సైనికుల్నిచ్చి కాలకన్యను మన మీదకి పంపిస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికులందరి మీదకి దండెత్తమని చెప్తున్నారు యవనరాజు కాలకన్యని. నువ్వు ఒక భర్త కావాలని వచ్చావు, కానీ నేను నీకు అందరినీ భర్తగా ఇస్తున్నాను. ఓకే. ఎవరు ఆయన సైనికులు? ఎవరు ఆయన సైనికులు? ఈ లౌకికులందరినీ సంహరించేసే నా సైనికుల సహాయం తీసుకొని, పైగా నేను ఇంకొకడున్నాడు, నా తమ్ముడు ప్రజ్వారం అనేటువంటి వాడు. ప్రజ్వారం అంటే విష్ణు జ్వరం, మరణ సమయంలో వచ్చేటువంటి జ్వరం. మరణ సమయంలో ఒక వ్యక్తికి విపరీతమైనటువంటి వేడి వస్తుంది, విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. అది 107 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఆ జ్వరం వచ్చిన తర్వాత ఇక ఆ మనిషి శరీరంలో ఉండడు, ఇక ఆ జీవుడు ఇక ఆ శరీరంలో ఉండడు. ప్రజ్వారము వచ్చేంత వరకే మనం ఈ శరీరంలో ఉండేది. ఒక్కసారి ప్రజ్వారం వచ్చింది అంటే, ప్రజ్వారం అంటే విష్ణు జ్వరము అని అంటారు. ఆ జ్వరం కనుక వచ్చేసింది అని అంటే 107 డిగ్రీలకి వెళ్ళిపోతుంది టెంపరేచర్. ఆ తర్వాత మనం బ్రతకడం కష్టం. ఓకే. సో ఈ విధంగా ప్రజ్వారము అనేటువంటి తన సోదరుడి ద్వారా నా సైనికులనిచ్చి నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి లౌకికమైనటువంటి వ్యక్తి మీద దాడి చేసి వాళ్ళందరికీ వృద్ధాప్యాన్ని, భయాన్ని తీసుకొచ్చి ప్రజ్వారాన్ని కలిగించి వాళ్ళందరినీ కూడా సంహరించేసి. ఇది యవనరాజు కాలకన్యకి చెప్పినటువంటి విషయం. సో కాలకన్య యవనరాజుకి భార్య కావాలి అని కోరుకుంటే యవనరాజు కాలకన్యని సోదరిగా భావించారు. అదేంటండి, యవనరాజు కదా, సోదరిగా భావించారండి, భార్య అవ్వలేదా అని అంటే, ఇక్కడ యవనరాజు యొక్క మ్లేచ్ఛ స్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళకి సోదరి, కూతురు, తల్లి ఇలాంటి వావి వరుసలు ఉండవు. అంటే యవనరాజు కాలకన్యతోటి అక్రమ సంబంధాన్ని పొందాలి అనుకున్నారు, కానీ భార్యను చేసుకోవాలి అని అనుకోలేదు. లోకం మొత్తం కూడా అగోచరంగా నువ్వు నాశనం చేసేసే, అందరికీ వృద్ధాప్యాన్ని తీసుకొచ్చేసేయి అని ఆయన కాలకన్యను ఉపయోగించాలి అనుకున్నారు. భార్య కాకుండా, అంటే నారదుడు భార్య కావాలి అని కోరుకున్నప్పటికీ ఈయన సోదరుగా ఎందుకు అయ్యారు అని అంటే, సోదరుడుగా ఎందుకు భావించారు అని అంటే, యవనరాజు అనేటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీచ వర్ణం ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళకి వివాహం అనేటువంటిది ఉండదు. అందరితోటి అన్ని బంధాలని కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటివి చాలా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ప్రజ్వారము అనేటువంటిది ఇక్కడ 107 డిగ్రీల జ్వరాన్ని కలిగించేటువంటి ఒక ప్రజ్వారము, భయం యొక్క సోదరుడు, మృత్యువును కలిగించేటువంటి ఉష్ణోగ్రత అది. ఓకే. ఆ విధంగా లౌకిక జీవనాన్ని ధ్వంసం చేయమని ఈయన పంపించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు యవనరాజు, కాలకన్య, ప్రజ్వారం, వీళ్ళ ముగ్గురితో పాటు యవనరాజు యొక్క సైనికులు. ఎవరండి యవనరాజు యొక్క సైనికులు? డబ్బులా ప్రభుజీ? ఆ? రోగాల? రోగాలు. యవనరాజు యొక్క సైనికులు రోగాలు. అందరూ కలిసి ఇప్పుడు దాడి చేయబోతున్నారు. ఓకే. సో వీళ్ళు ఇక వీళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. యవనరాజు, ప్రజ్వారము, కాలకన్య, ఆయన యొక్క సైనికులైనటువంటి రోగాలు వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పురంజనపురానికి వచ్చారు.
పురంజనపురానికి వచ్చి, పురంజనపురంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పురంజనుడికి ఆల్రెడీ చండవేగుడు దండెత్తడం కారణంగా తన యొక్క పంచవాయువులు ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాయి అని. సర్పెంట్, ఒక 5 తలల పాము, తన యొక్క ప్రాణవాయువు, ప్రాణం, తన ప్రాణాన్ని మన 5 తలల పాముతో పోల్చారు. ఈ 5 తలల పాముతోటి సంరక్షింపబడుతున్నటువంటి, అంటే సైన్యాధ్యక్షుడు, ఒక 5 తలల పాము, ఓకే, సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి పురంజనపురానికి హీళ్ళు వచ్చేశారు. ఎవరు? కాలకన్య, కాలకన్య, ప్రజ్వారం, రోగాలు, యవనరాజు, సైన్యం. రోగాలు వచ్చేసారు. అంటే ఇప్పుడు ఏమైతుంది అన్నట్టు, పురంజనుడు ముసలివాడవుతున్నాడు, పురంజనుడికి రోగాలు వస్తున్నాయి, పురంజనుడు ప్రజ్వారం వచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. పురంజనుడికి యవనం కోల్పోయి భయం అనేటువంటిది వస్తుంది. చనిపోతానేమో అనేటువంటి భయం కలిగేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఈ కాలకన్య, యవనరాజు వీళ్ళందరూ వచ్చేసారో, ఎప్పుడైతే వీళ్ళు దాడి చేశారో, ఎవరి మీద దాడి చేశారో ఆ దాడి చేయబడినటువంటి వ్యక్తి నిస్సహాయుడైపోతాడు. ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఏదో చెయ్యాలి అని కోరుకున్నా కానీ ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోతాడు. పురంజనపురం మీద దాడి చేశారు వీళ్ళు. పురంజనపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో, దేనికి పనికిరాని వాళ్ళగా మారిపోయారు. ఎంత తెలివిగలవాడైనా, ఎంత శక్తివంతుడైనా తన శక్తిని, తన తెలివితేటల్ని వృద్ధాప్యంలో ప్రజ్వారం వచ్చే స్థితిలో ఉపయోగించగలడా? నిస్సహాయుడిగా పడి ఉంటాడు. యవనరాజు యొక్క సైనికులు ఒక్కొక్క ద్వారం నుంచి ఎంటర్ అయిపోయారు. ఈయనకున్నాయి కదా నవద్వారాలు, నవద్వారాల నుంచి బయటికి వెళ్ళి మరీ ఎంజాయ్ చేశాడు కదా ఇంతకుముందు. ఏ ఏ ద్వారంలో నుంచి ఎంజాయ్ చేశాడో ఆ ద్వారాల్లో నుంచి రోగాలు రావడం మొదలయ్యాయి. యవనరాజు సైనికులు ఒక్కొక్క ద్వారంలో నుంచి ఎంటర్ అయిపోతున్నారు కదండి. వస్తాయి కదా రోగాలు, ఎక్కడ వస్తాయండి? ఇంద్రియాల్లోనే వస్తాయి కదా. కళ్ళు పోతాయి, చెవులు పోతాయి, ముక్కు పోతుంది, నోరు పోతుంది, చర్మం స్పర్శ కూడా ఉండదు, నడవలేము, చేతులతో పని చేయలేము, మన బుద్ధి కూడా పనిచేయదు. అలాంటి ఒక పరిస్థితి. నవద్వారాలతో ఇంతకాలం ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడు రోగాలు నవద్వారంలో నుంచి ఎంటర్ అయిపోతున్నాయి. యవనరాజు యొక్క సైనికులు ఎంటర్ అయిపోయారు. అప్పుడు పురంజనుడికి మొదలైంది సిమ్టమ్స్. ఏంటా సిమ్టమ్స్? కళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చెవులు నొప్పులు, చెవులు వినపడకపోవడం, ఇవన్నీ. వాసన చూడలేకపోవడం, తినాలనిపించినా కానీ రుచి చూడలేకపోవడం, రుచి లేకపోవడం, నడవాలనిపించినా నడవలేకపోవడం, చెయ్యాలనిపించినా చెయ్యలేకపోవడం, కాలు చెయ్యి కదలలేనటువంటి పరిస్థితి. వృద్ధాప్యం వచ్చేసింది. కాలకన్య మీద పడింది. ఇంకెక్కడ? పురంజనుడు తన యొక్క జ్ఞానాన్ని మాత్రమే కోల్పోలేదు, తన యొక్క అందాన్ని కూడా కోల్పోయాడు. ఏ అందంతో తను గర్వితుడై ఇప్పటి వరకు కాలంతో యుద్ధం చేస్తూ ఇంద్రియ భోగం చేస్తూ వచ్చాడో అలాంటి వ్యక్తి తన అందాన్ని కూడా కోల్పోయాడు. తన వాళ్లే తనని అసహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. తన భార్య, తన పిల్లలు, తన సన్నిహితులు, తన మంత్రులు, తన శ్రేయోభిలాషులు తనని ఇగ్నోర్ చేస్తున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి? తన వాళ్ళే. మనం ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటామని నోరు మూసుకొని కూర్చో అంటారు. నీకేం కావాలి, నీకు సమయానికి తీసుకొచ్చి నీ నీ దగ్గర ఒక ప్లేట్లో అన్నం పెడుతున్నాం కదా, అట్లా పడి ఉండొచ్చు కదా, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటారు. చివరికి భార్య కూడా ఎవరి కోసం అయితే ఇంతకాలం తన జీవితం మొత్తం త్యాగం చేశాడో వాళ్ళందరూ ఇప్పుడు అసహించుకుంటున్నారు పురంజనుణ్ణి. పిల్లలు, మనవళ్ళు, భార్య, మంత్రులు అందరూ కూడా డిస్రెస్పెక్ట్ఫుల్, అంటే ఒక గౌరవం అనేటువంటిది కూడా లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళతోటి.
నేనైతే చాలా మందిని చూశాను. తన తండ్రిని కొట్టినటువంటి కొడుకుని చూశాను నేను. ఓకే. ఎవరైతే మనకి సహాయం చేసి మనం ఇంత వాళ్ళం అవడానికి వాళ్ళు ఉపయోగపడతారో అలాంటి వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ వృద్ధాప్యాన్ని స్వీకరించలేనటువంటి ఆ, మనము వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఇంకా బాధ పెడతాం కదా. మనకు ఒక డిస్టర్బెన్స్ అయ్యాడు, ఎప్పుడు చచ్చిపోతాడు వీడు అని చూసేటువంటి పుత్రులు కూడా ఉన్నారు వీళ్ళు ప్రస్తుతం కలియుగంలో. ఎందుకంటే వాళ్ళు మనకు అన్నీ చేశారు, కానీ మనం వాళ్ళకి చేసేటువంటి సమయం వచ్చినప్పుడు మనం చేయడానికి సిద్ధంగా ఉండం. మనం ఇంకా శపిస్తూ ఉంటాం, ఎప్పుడు పోతాడా ఎప్పుడు పోతాడా అని. కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పురంజనుడు ఎదిరించాలి అనుకున్నా ఎదిరించలేనటువంటి పరిస్థితి. భార్య ఎవరైతే తనకి ఇంద్రియ భోగాన్ని ఇచ్చిందో ఇంతకాలం, ఎవరినైతే తను ప్రేమించాడో, ఎవరైతే తన్ను ప్రేమించిందో ఆ భార్యే తనకి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నటువంటి సమయంలో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాలనిపించినా చెప్పటానికి నోట్లోంచి మాట రానటువంటి పరిస్థితి. ఇంద్రియాలన్నీ పూరుకుపోయాయి. మాట్లాడాలని ఉన్నా మనసులోనే, నోట్లోంచి బయటికి రాదు. కఫంతో కమ్మేసి ఉన్నాయి ఇంద్రియాలన్నీ. అంటే జరుగుతున్నటువంటిది ఎవరైతే తన పుత్రులు, తన పౌత్రులు, తన వాళ్ళు తనను తాను లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇది తప్పు అని చెప్పలేనటువంటి పరిస్థితి, వాళ్ళ నుంచి తనకు కావాల్సింది కోరుకున్నది పొందలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నాడు. తను సుఖపడాలి అనుకున్నా సుఖపడలేనటువంటి పరిస్థితి. ఇంకా తనకి తన పిల్లల మీద, తన పుత్రుల మీద, తన పౌత్రుల మీద, తన భార్య మీద ఏమైనా ప్రేమ పోయిందా అంటే పోలేదు. ఇంకా అలానే ఉంది అటాచ్మెంట్. అంటే ఆల్మోస్ట్ చావడానికి సిద్ధమైనా కానీ మన వాళ్ళ మీద మనకున్నటువంటి ఆసక్తి, మన వాళ్ళ మీద మనకున్నటువంటి బంధం అనేటువంటిది తెగట్ల. ఇంకా నా భార్య, ఇంకా నా పిల్లలు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాలకన్య మీద పడింది, భయం వచ్చి పడ్డాడు, సైనికులు పడ్డారు. అంటే జబ్బులు వచ్చేసాయి. ఇక వీడు ఇప్పటికీ కూడా తన పుత్రులు పౌత్రుల పట్ల ప్రేమని, బంధాన్ని వదిలేటువంటి పరిస్థితుల్లో లేడు. వాళ్లే వీడిని అసహించుకుంటున్నా కానీ వీడు మాత్రం వాళ్ళు వదలట్లేదు అని చెప్పేసి అప్పుడు వచ్చాడు ప్రజ్వారం. అంటే మరణ సమయంలో వచ్చేటువంటి జ్వరం. పురంజనపురం మొత్తానికి అగ్ని పెట్టేశాడు, నవరంధ్రాల్లో అగ్ని పెట్టేశాడు. అప్పుడు వచ్చేటువంటి భయం అనేటువంటిది, ఇంకంటే మరణానికి ఒక క్షణం ముందు మనం పొందేటువంటి భయం అనేటువంటిది అది విపరీతం. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఆ భయం. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి భయాలు ఉండవు. తాను పెట్టినటువంటి ఈ యొక్క అగ్ని పురంజనపురం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేస్తుంది. అంటే అందులో తన పిల్లలు ఉన్నారు, అందులో తన భార్య ఉంది, అందులో తన భర్త ఉన్నాడు, అందులో తన పౌత్రులు ఉన్నారు, అందులో తన వెల్విషర్స్ ఉన్నారు, అందులో తన మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు వీళ్ళందరూ? తన ఇంద్రియాలు, తన కర్మలు, తన సూక్ష్మ స్థూల శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ తగలబడుతున్నాయి ప్రజ్వారంలో. ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యక్తి కోమాలోకి వెళ్తారు. కోమా తెలుసు కదండి, ఒక వ్యక్తి నిశ్చేతన స్థితిలోకి వెళ్ళిపోవడం అంటే ఇది. ఏ ఇంద్రియం పనిచేయదుగా. ఇక నిస్సహాయ స్థితిలో ఉంది ఈ పురంజనపురాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి ఒక 5 తలల పాము. అడవి మొత్తానికి అగ్ని పెడితే పాము ఏం చేస్తుందండి? అడవి మొత్తానికి అగ్ని పెట్టేస్తే పాము ఏం చేస్తుంది? అడవిలోనే ఉంటే ఏమవుతుందండి? కాలిపోతుంది ప్రభు, చనిపోతున్నాడు. మరి ఆ పాము ఏం చేయాలి?
అడవి నుంచి బయటికి ఆ అడవిలోంచి బయటికి రావాలి. ఓకే, అలానే ఈ యొక్క ప్రాణము అనేటువంటిది కూడా ఉండాలి 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 అనుకుంటున్నా కానీ ఉండలేకపోతుంది శరీరంలో. ప్రాణం ఏమో అంత ఈజీగా వదిలేయట్లా శరీరాన్ని. ఉండాలి ఉండాలి అనుకుంటుంది కానీ ఉండలేకపోతుంది. బలవంతంగా బయటికి లాగుతున్నా బయటికి రావట్లా. కానీ ఈ యొక్క ప్రజ్వారం కారణంగా ఈ ప్రాణానికి వేరే ఉపాయము, వేరే అవకాశము, వేరే ఆప్షను లేదుగా. ఆ ప్రాణము తన్ను వదిలేసి వెళ్ళడం తప్ప. ఆ సమయంలో ఆ పురంజనపురంలో ఉన్నటువంటి అన్ని గేట్లు, నవద్వారాలు మూసుకుపోయాయి ప్రాణం బయటికి వెళ్ళినటువంటి సమయంలో. ఇక ఊపిరి ఆడడం ఆగిపోయింది. ఆ సమయంలో కూడా తను తన యొక్క ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నాడు. తన భార్య గురించి, తన పిల్లల గురించి ఆలోచిస్తూ తను ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా పురంజనుడు శరీరాన్ని కోల్పోయాడు. ఇలా శరీరాన్ని కోల్పోయినటువంటి ఈ పురంజనుడు ఏమైపోయాడు? మళ్ళీ ఏం శరీరాన్ని పొందాడు? మళ్ళీ శరీరాన్ని పొందితే అప్పుడు ఏం చేశాడు? ఇది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈరోజుకి ఇక్కడికి ముగిద్దాం. పురంజనుడి యొక్క కథ సమాప్తమవుతుంది. ఇప్పుడు పురంజనుడు నెక్స్ట్ జన్మ మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే యాక్చువల్గా చార్వాకముని ఇలాంటి తత్వాన్ని చెప్పాడు. ఏమని అంటే, ఈ జీవితంలో ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఎంజాయ్ చేసేసే. ఓకే, ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఏమీ ఉండదు. అగ్నిలో కాల్చేస్తారు ఈ శరీరాన్ని, బూడిదైపోతుంది. ఆ తర్వాత నువ్వు ఉండవు, ఇంకో జన్మ ఉండదు, ఇంకేమీ ఉండదు. నీకు ఇవ్వబడిన సమయం మొత్తం ఎంజాయ్ చేయకపోతే వృధా అయిపోతుంది. పూర్తిగా ఉపయోగించుకొని ఇంద్రియ భోగం చేసేయి అని చెప్పేటువంటి ఒక తత్వమే చార్వాకముని చెప్పింది. ఓకే, అలాంటి చార్వాకముని చెప్పినటువంటి తత్వాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే నాస్తికులు. ఓకే, కానీ కర్మ సిద్ధాంతం, ప్రకృతి నియమాలు, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు 100% నిజం. మనం నమ్మినా నమ్మకపోయినా. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణించిన ప్రతి వ్యక్తి మళ్ళీ పుట్టక తప్పదు. ఇది కృష్ణుడే చెప్పారు భగవద్గీతలో కదా. సో శాస్త్రం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి విషయం, దాన్ని మనం నమ్మాలి. సో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ప్రకారంగా మరణానంతరం కూడా జీవితం ఉంటుంది. మరణానంతర జీవితం గురించి ఆలోచించకపోతే మనం మూర్ఖులం. ఓకే, ప్రతి జీవితంలోనూ మనం ఇలానే పుడతాం, ఇలానే మరణిస్తాం, ఇలానే పుడతాం, ఇలానే మరణిస్తాం. ఏమి ఉండదు అనుకొని, మరణం తర్వాత ఏమి ఉండదు అనుకొని మళ్ళీ తర్వాత జీవితాన్ని పొంది తీరుతాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా అది నిజం మాతాజీ. ఓకే.